హలో సార్, నా పేరు శశికళ. అది నలుగుట్లపల్లి. మాకు పెళ్ళయి 10 years అయిపోయింది. 9 years పెళ్ళైన 5 yearsకి బెంగళూరులో నవ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్నాము. IVI చేసినారు, ఫెయిల్యూర్ అయింది 2 times. తర్వాత 5 yearsకి గ్యాప్ తీసుకున్నాము. సో నమ్మకం లేక తర్వాత వీకేర్కి వచ్చాము. తర్వాత మ్యామ్ సజెషన్స్ అంతా ఇచ్చి ధైర్యం చెప్పినాక IVI ట్రీట్మెంట్ చేసుకున్నాము. ఫస్ట్ అటెంప్టే సక్సెస్ఫుల్ వచ్చింది. ఒక బేబీ కూడా అయింది, బాబు హెల్దీగా ఉన్నారు. చాలా బాగున్నాం, హ్యాపీ ఫ్యామిలీ. థ్యాంక్ యూ మ్యామ్ అండ్ థ్యాంక్ యూ సార్. ఓకే, సో శశికళకి బయట ట్రీట్మెంట్ అంతా IVF అని చెప్పి స్టార్ట్ చేసినారు. నోవా IVFలో బయట బెంగళూరులో IVF చేసి అది ఫెయిల్ అయింది. ఫెయిల్ అయినాక వాళ్ళు డిసప్పాయింట్ అయిపోయి ఉండిపోయినారు. సో వాళ్ళ ఫైల్స్, వాళ్ళ టెస్ట్ అన్ని మళ్ళీ ఒకసారి పర్ఫామ్ చేసి IUI ద్వారా కూడా వాళ్ళు కన్సీవ్ అవ్వగలుగుతారని డిసైడ్ చేసుకుని IUI ట్రీట్మెంట్లో ఫస్ట్ అటెంప్ట్లో సక్సెస్ అయింది. సో IUI తర్వాత కూడా హెల్దీ బేబీస్ అవుతారు. సో IUI IVF ట్రీట్మెంట్లో బేబీస్ హెల్దీగా అవుతారా లేదా అన్న అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో హెల్దీ బేబీ అయ్యి ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. సో ఇలా పిల్లలు లేకుండా 10 years బాధపడడం కంటే సింపుల్ ట్రీట్మెంట్ ద్వారా కన్సీవ్ అవ్వడం బెటర్ ఆప్షన్. దానికోసం మీ ఎక్స్పర్ట్ గైనకి ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ మేము కన్సల్ట్ అయితే మేము మీకు హెల్ప్ చేయగలుగుతాం. నేను డాక్టర్ అంజుని సార్, వీకేర్ హాస్పిటల్, వీకేర్ IVF సెంటర్, పలంనేరు.